చేతులు కాళ్ళు తరచుగా తిమ్మిర్లొస్తున్నాయా? జాగ్రత్త. ఇది చిన్న సమస్య కాదు. మీ శరీరం ఇస్తున్న డేంజర్ సిగ్నల్ కావచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. చేతుల్లో కాళ్ళలో తిమ్మిర్లు రావడం చాలా మందికి ఇది చిన్న సమస్యలా అనిపించొచ్చు. అలానే అయిపోతుందని పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ నిజానికి ఇది మీ శరీరం ఇస్తున్న ఒక వార్నింగ్ సిగ్నల్ కావచ్చు. అవును, మీరు నిర్లక్ష్యం చేస్తే ఇది పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం కూడా ఉంది. మనం ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చుంటే లేదా పడుకుంటే తిమ్మిర్లు రావడం సహజమే. కానీ అదే సమస్య రోజు తరచుగా వస్తుంటే మాత్రం అది సాధారణం కాదు. ఇది శరీరంలో ఏదో సరిగ్గా పనిచేయడం లేదని చెప్పే సంకేతం. వైద్య నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలేంటంటే తిమ్మిర్లు వెనుక చాలా సీరియస్ కారణాలుండొచ్చు. ఉదాహరణకి విటమిన్ బి12 లోపం, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు, నరాలపై ఒత్తిడి, రక్త ప్రసరణలో లోపాలు ఇవన్నీ దీనికి కారణం. ఇకపోతే మొబైల్, ల్యాప్‌టాప్‌లు గంటల తరబడి వాడడం, తప్పు పొజిషన్‌లో నిద్రపోవడం, స్ట్రెస్ మరియు ఆందోళన కూడా ఈ సమస్యను పెంచుతాయి. ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే తిమ్మిరితో పాటు నొప్పి, మంట, గిలిగింతల భావన, చేతుల్లో బలహీనత లేదా నడవడంలో లోపం, అస్థిరత వంటి లక్షణాలు కనిపిస్తే ఇది చిన్న విషయం కాదు. ఇవి నరాలకు సంబంధించిన సమస్యలకు సంకేతాలు కావచ్చు. అందుకే సాధారణమే అని వదిలేకుండా మీ శరీరం ఇచ్చే ఈ సంకేతాలను సీరియస్ గా తీసుకోండి. అవసరమైతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే ముందుగానే గుర్తిస్తే చాలా సమస్యలు సులభంగా నివారించొచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. నిర్లక్ష్యం చేస్తే చిన్న తిమ్మిరే పెద్ద సమస్యగా మారే ప్రమాదం కూడా ఉంది. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.